హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో రెక్టిఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రెక్టిఫైర్ ఫంక్షన్ ఏంటి, వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్, దాని బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీలో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ నా ప్లేలిస్ట్లో చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే సామాన్య ప్రజలకి అర్థమయ్యే విధంగా, బాటమ్ నుంచి టాప్ లెవెల్ స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యే వీలుగా నేను నా వీడియోస్ని వాడుక భాషలో తెలుగులో మీ అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా టెక్నికల్గా లేదా డెప్త్గా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశం. ఇది అందరూ గమనించండి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అయితే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి రెక్టిఫైర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ రెక్టిఫైర్ అంటే ఏంటో చూద్దాం. రెక్టిఫైర్ అంటే ఏ సర్క్యూట్ ఆర్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏసీ వోల్టేజ్ టు డీసీ. దీన్ని రెక్టిఫైర్ అంటారు. ఓకే, సో రెక్టిఫైర్ మీన్స్ ఏ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ ఏసీ వోల్టేజ్ టు డీసీ వోల్టేజ్. అయితే ఈ కన్వర్షన్ ప్రాసెస్లో ఈ రెక్టిఫైర్ అనేది స్విచ్చింగ్ డివైసెస్ యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు? స్విచ్చింగ్ డివైసెస్. అంటే ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్గా కన్వర్షన్ ప్రాసెస్కి ఈ స్విచ్చింగ్ డివైసెస్ అనేవి యూజ్ చేస్తారు. బేసికల్గా ఈ స్విచ్చింగ్ డివైసెస్ వచ్చేసరికి సెమీ కండక్టింగ్ డివైసెస్ లైక్ డయోడ్స్ కానీ లేదా థైరిస్టర్స్ కానీ బేసిక్గా యూజ్ చేస్తారు. డయోడ్స్ అండ్ థైరిస్టర్స్. బట్ ఈ వీడియోలో నేను ఈ డయోడ్స్ అనేవి స్విచ్చింగ్ డివైస్గా యూజ్ చేసి ఈ రెక్టిఫైర్ ఆపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఈ కన్వర్షన్ ప్రాసెస్కి డయోడ్స్ యూజ్ చేయొచ్చు, లేదా థైరిస్టర్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ డివైసెస్ అంటారు, వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రెక్టిఫైర్స్కి వచ్చేసరికి మనం డయోడ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెక్టిఫైర్స్. టైప్స్ వచ్చేసరికి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, నెక్స్ట్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చేసరికి అగైన్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ అండ్ సిమిలర్లీ బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్. ఓకే, సో బేసికల్లీ ఈ రెక్టిఫైర్స్ వచ్చేవి టూ టైప్స్. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మళ్ళీ అగైన్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్, నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్ అన్నమాట. ఓకే, ఈ వీడియోలో అయితే నేను హాఫ్ వేవ్ రెక్టిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ మీన్స్ సెంటర్ ట్యాప్డ్ ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్ అండ్ సిమిలర్లీ బ్రిడ్జ్ టైప్ రెక్టిఫైర్ అనేది నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఏంటో చూద్దాం. ఓకే, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చేసి బేసిక్ సర్క్యూట్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ ఏసీ ఇన్పుట్ వోల్టేజ్, దిస్ ఈజ్ సైనసోడల్, అండ్ here also this is also transformer output AC. Now this is diode, PN junction diode, and let us consider this is load resistance RL. This is load. So this is a basic half wave rectifier circuit diagram. ఇప్పుడు దీని ఆపరేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఈ ఆపరేషన్ తెలుసుకునే ముందుగా ఈ డయోడ్ యొక్క బేసిక్ ఆపరేషన్ ఏంటో మనం తెలుసుకోవాలి. సపోజ్ దిస్ ఈజ్ PN junction diode. ఓకే, this is P layer, this is N layer. Suppose diode D. Okay, suppose positive is connected to P layer and negative terminal connected to N layer, then this diode is under forward bias. Okay, under forward bias mode this diode acts as a short circuit. Okay, so small voltage drop ఉంటుంది, బట్ ఇది మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కాబట్టి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. సో డయోడ్ పీ లేయర్కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసి ఎన్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తే దిస్ డయోడ్ ఈజ్ అండర్ ఫార్వర్డ్ బయాస్ మోడ్. అండర్ ఫార్వర్డ్ బయాస్ మోడ్ డయోడ్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సిమిలర్లీ సేమ్ డయోడ్, దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ N. సపోజ్ నెగిటివ్
is connected to P layer, positive is connected to N layer. Then this diode is under reverse biased mode. Reverse bias. Okay. Under reverse biased mode, this diode act as a open circuit. Okay. సో ఎప్పుడైతే ఒక డయోడ్కి నెగిటివ్ టెర్మినల్ P కనెక్ట్ చేసి పాజిటివ్ టెర్మినల్ N కనెక్ట్ చేస్తే దీన్ని రివర్స్ బయాస్డ్ మోడ్ అంటారు. అండర్ రివర్స్ బయాస్డ్ మోడ్ అంటే డయోడ్ ఈజ్ నాట్ కండక్టింగ్. ఓకే. సో దీన్ని ఓపెన్ సర్క్యూట్గా ఇది యాక్ట్ అవుతుంది. సో ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అండర్ ఫార్వర్డ్ బయాస్డ్ మోడ్ డయోడ్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ అండ్ అండర్ రివర్స్ బయాస్డ్ మోడ్ డయోడ్ యాక్ట్ యాజ్ an ఓపెన్ సర్క్యూట్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కండిషన్స్ తెలిస్తే దీని ఆపరేషన్ అనేది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు బేసిక్ ఆపరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఇప్పుడు సైనసోయిడల్ వేవ్ మనకు తెలుసు, ఇది ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అని. వన్ సైకిల్ ఈజ్ పాజిటివ్, అనదర్ సైకిల్ ఈజ్ నెగిటివ్. ఇది 0, 5, 2, 5. ఓకే. ఈ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ గురించి ఏసీ ఫండమెంటల్స్ టాపిక్లో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఏంటి, దాని నేచర్ ఎలా ఉంటుంది, మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్గా కావాలనుకుంటే నా పాత వీడియోస్ ఒకసారి చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు బేసిక్గా ఈ రెక్టిఫైర్ ఒక ఫంక్షన్ ఏమన్నాం, ఏసీ టు డీసీ, ఏసీ నుంచి డీసీగా మనకి కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏసీ వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్, ఇది డీసీగా ఎలా కన్వర్ట్ అవుతుందో దీని ఆపరేషన్ అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఏసీ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ 2 సైకిల్స్ ఉంటాయి. పాజిటివ్ సైకిల్, సెకండ్ వన్ నెగిటివ్ సైకిల్ అంటారు. సో 2 మోడ్స్లో మనం దీని ఆపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఆర్ మోడ్ 1 ఆర్ స్టెప్ 1 మీరు ఎలా అయినా అనుకోవచ్చు. డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్. ఓకే. స్టెప్ 2 డ్యూరింగ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్. ఓకేనా. అంటే ఈ డయోడ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్లో ఎలా యాక్ట్ అవుతుంది అండ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్లో ఎలా యాక్ట్ అవుతుంది మనం తెలుసుకుంటే దీని ఆపరేషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ డయాగ్రామ్ మళ్ళీ రీడ్రా చేయండి. దిస్ ఈజ్ ఎ లోడ్. ఓకే. దిస్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ Vm sin omega t అనుకుందాం. ఓకే. అవుట్పుట్ వోల్టేజ్ మనం ఎక్కడ చేసుకుంటాం, అక్రాస్ లోడ్. లెట్ us consider here లోడ్ RL. ఇక్కడ అన్నట్టు ఇది అవుట్పుట్ వోల్టేజ్, ఇది ఇన్పుట్ వోల్టేజ్ Vm sin omega t. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ అంటే ఇది ప్లస్, ఇది మైనస్. ఈ సైకిల్ తీసుకోండి, పాజిటివ్ ఆఫ్ సైకిల్, ఇది ప్లస్, ఇది మైనస్. అంటే ఇది ప్లస్, ఇది మైనస్. అంటే డయోడ్ ఇది కదా మనకి ఇలాగే ఉంది కదా డయోడ్. ప్లస్ ఈజ్ కనెక్టెడ్ టు P, నెగిటివ్ ఈజ్ కనెక్టెడ్ టు N. సో ఇదేంటి, ఫార్వర్డ్ బయాస్ మోడ్. అంటే డయోడ్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్. సో ఎక్కడే కదా డయోడ్ ఉంది, ఈ డయోడ్ ఉంది కదా, ఈ డయోడ్ బదులు మనం ఏం పెట్టచ్చు, సింపుల్గా షార్ట్ సర్క్యూట్ పెట్టవచ్చు. షార్ట్ సర్క్యూట్. ఓకే. ఇప్పుడు ఏమైంది, ఇది సర్క్యూట్ మొత్తం క్లోజ్ అయింది. సో సపోజ్ సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ త్రూ దిస్ క్లోజ్డ్ సర్క్యూట్, లెట్ us consider I అనుకోండి. సో ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ RL ఏమవుతుంది, ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అవుట్పుట్ వోల్టేజ్ కూడా అదే వస్తుంది. ఎందుకంటే సప్లై టెర్మినల్స్కి ఇది అక్రాస్గా ఈ లోడ్ అనేది ఉంది. కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోస్ ఇన్పుట్ వోల్టేజ్. సో డ్యూరింగ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ అవుట్పుట్ వోల్టేజ్ విల్ ఫాలోస్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ వోల్టేజ్గా మనకి వస్తుందన్నమాట. ఓకేనా. అలాగే సెకండ్ వచ్చేసి డ్యూరింగ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్. ఇక్కడ ఏమవుతుంది చూడండి, మళ్ళీ సర్క్యూట్ మళ్ళీ డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇది RL, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా. ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్. డ్యూరింగ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ అంటే ఇది ఒక పాజిటివ్ ఆఫ్ సైకిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి 5 to 2, 5 వచ్చేసి ఇక్కడ నెగిటివ్ ఆఫ్ సైకిల్. నెగిటివ్ ఆఫ్ సైకిల్ అయినప్పుడు ఆల్టర్నేటింగ్ చేంజ్ అవుతుంది కదా వోల్టేజ్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది మైనస్, ఇది ప్లస్. సో ఈ టెర్మినల్ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. సో
పి దేనికి కనెక్ట్ అయింది మైనస్కి, ఈ ఎన్ దేనికి కనెక్ట్ అయింది ప్లస్కి. సపోజ్ దిస్ ఈజ్ ఎ డయోడ్, పి కనెక్టెడ్ టు మైనస్, ఎన్ కనెక్టెడ్ టు ప్లస్. అప్పుడు ఏమవుతుంది, దిస్ డయోడ్ అండర్ రివర్స్ బయాస్డ్ మోడ్. అండర్ రివర్స్ బయాస్డ్ మోడ్ డయోడ్ యాక్ట్ యాజ్ ఏ ఓపెన్ సర్క్యూట్. అప్పుడు ఏమవుతుంది, ఇది డయోడ్ బదులుగా మనం సింపుల్గా ఓపెన్ సర్క్యూట్ పెట్టాం. అంటే సర్క్యూట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడేమో క్లోజ్డ్, స్విచ్ క్లోజ్ అయినట్టు, ఇక్కడ స్విచ్ ఓపెన్ అయినట్టు. అందుకే డయోడ్ని స్విచ్చింగ్ డివైసెస్ అని అంటారు. ఓకేనా. సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో సర్క్యూట్ క్లోజ్ అంటే స్విచ్ ఆన్ అయింది, అండ్ డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో స్విచ్ ఆఫ్ చేసాం అంటే ఆఫ్ అయింది, అంటే ఓపెన్ సర్క్యూట్ అయింది. అంటే ఆన్ అండ్ ఆఫ్, అందుకే దాన్ని స్విచ్చింగ్ డివైసెస్ అని అంటారు. ఓకేనా. సో ఇదర్ ఎనీ కరెంట్ త్రూ దిస్ లూప్ ఐ జీరో, ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ కరెంట్ ఈ జీరో. అండ్ సిమిలర్లీ అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ దిస్ లోడ్ టెర్మినల్ RL which is also zero. ఓకేనా. therefore during negative half cycle output voltage is zero. during positive half cycle output voltage follows input voltage. ఓకేనా. ఇప్పుడు మనం వేవ్ ఫార్మ్స్ డ్రా చేసి చూద్దాం. ఓకే, ఇది ఇన్పుట్ వోల్టేజ్, ఇది Vm అనండి, ఇది మైనస్ Vm. ఇన్పుట్ వోల్టేజ్ ఏమనొచ్చు, Vm sin ఒమేగా టీ అందాం. లెట్ us కన్సిడర్ ఇది అవుట్పుట్ వోల్టేజ్ మనం డ్రా చేసుకుందాం. అంటే రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో అది V0 అందాం. ఇది 0, 5, 2, 5 అండ్ 3, 5. ఇలా లైన్స్ డ్రా చేసుకుని మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే 0 to 5 కదా. 0 to 5 అంటే డయోడ్ ఎలా అవుతుంది, ఫార్వర్డ్ బయాస్. ఓకే, ఫార్వర్డ్ బయాస్ లో ఏమవుతుంది, డయోడ్ షార్ట్ సర్క్యూట్, అవుట్పుట్ వోల్టేజ్ విల్ ఫాలోస్ ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ బోత్ ఆర్ సేమ్. therefore 0 to 5 అవుట్పుట్ వోల్టేజ్ ఆల్సో సిమిలర్ టు ఇన్పుట్ వోల్టేజ్. ఏ నేచర్ అయితే ఉంటుందో అదే నేచర్. ఓకేనా, ఇలా అయిపోయింది. నెక్స్ట్ 5 to 25, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. ఓకేనా. 5 to 25 అంటే ఏంటి, డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్ డయోడ్ ఏ మోడ్లో ఉంది, రివర్స్ బయాస్డ్ మోడ్. అంటే రివర్స్ బయాస్డ్ మోడ్ ఓపెన్ సర్క్యూట్. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ఏమైంది, 0. సో 5 to 25 అవుట్పుట్ వోల్టేజ్ 0. ఇక్కడ ఏ వోల్టేజ్ ఏం లేదు, సింపుల్గా 0, 2π వరకు. నెక్స్ట్ మళ్ళీ 25 to 35 మళ్ళీ ఏమవుతుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్. ఇందులో ఏమైంది, మళ్ళీ ఫార్వర్డ్ బయాస్డ్ మోడ్. మళ్ళీ ఏమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఫాలోస్ ఇన్పుట్ వోల్టేజ్, ఇలానే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమవుతుంది, సపోజ్ 4, 5 తీసుకుంటే ఇది మళ్ళీ రివర్స్ బయాస్డ్ మోడ్, అంటే వోల్టేజ్ 0. సో ఇది 3, 5, ఇది 4, 5. సో ఈ విధంగా మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఇది సైనూసోయిడల్ వేవ్, AC ఇన్పుట్ వోల్టేజ్, దిస్ ఈజ్ DC అవుట్పుట్ వోల్టేజ్. ఇది DC అవుట్పుట్ వోల్టేజ్ అని ఎందుకంటారంటే ఓన్లీ వన్ డైరెక్షన్, 0 to 5, 0, 5 to 3, 5 మళ్ళీ 0, సేమ్ కంటిన్యూషన్ అవుతుంది. ఈ వేవ్ ఫామ్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని పల్సేటింగ్ DC అంటారు. పల్సేటింగ్ DC అవుట్పుట్ వోల్టేజ్. అంటే ఇది నాట్ ప్యూర్ DC. ప్యూర్ DC అయితే బేసిక్గా మనకి ఎలా ఉంటుంది, దీన్ని ప్యూర్ DC అంటారు. ఈ అవుట్పుట్ వోల్టేజ్ని పల్సేటింగ్ DC అంటారు. ఇట్స్ నాట్ ప్యూర్ DC. ప్యూర్ DC అయితే ఎలా ఉంటుంది. సో ఈ పల్సేటింగ్ DC నుంచి టు ప్యూర్ DC కావాలంటే ఫిల్టర్స్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్స్. ఓకేనా. సో ఏదైతే రెక్టిఫైర్ అవుట్పుట్ ఉందో అవుట్పుట్ దగ్గర మనకి ఇక్కడ ఫిల్టర్స్ కనెక్ట్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది మనకి ప్యూర్ DC అనేది వస్తుంది. ఓకేనా. సో డియర్ స్టూడెంట్స్, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ యొక్క బేసిక్ ఆపరేషన్ మీకు అర్థమయ్యిందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకునే పాయింట్స్ ఏంటంటే, డయోడ్ 2 మోడ్స్లో వర్క్ అవుతుంది, ఫార్వర్డ్ బయాస్ మోడ్ అండ్ రివర్స్ బయాస్ మోడ్. డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఫార్వర్డ్ బయాస్ మోడ్ డయోడ్ యాక్ట్ యాజ్ ఎ షార్ట్ సర్క్యూట్, and during negative half cycle this is reverse bias mode, diode act as open circuit. And corresponding గా ఈ డయోడ్ ఆపరేషన్ బేస్ చేసుకొని ఈ రెక్టిఫైర్ మనం ఆపరేట్ చేసుకుంటే ఫైనల్ గా మనకి పల్సేటింగ్ DC అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఈ పల్సేటింగ్ నుంచి ప్యూర్ DC కావాలంటే మనం ఫిల్టర్స్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. డియర్ స్టూడెంట్స్, ఈ రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ పల్సేటింగ్ DC. సో ఈ వేవ్ ఫామ్ బేస్ చేసుకొని ఇదే కదా మనకి 0, 5, 2, 5, 3, 5 అవుట్పుట్ వోల్టేజ్ DC అన్నాం. ఇదే కదా. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ Vm. ఓకే. ఈ అవుట్పుట్ వోల్టేజ్ బేస్ చేసుకొని మనం కొన్ని మెయిన్ పారామీటర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. అవి ఏంటంటే V యావరేజ్ వాల్యూ,
సెకండ్ వన్ వచ్చేసి VRMS వాల్యూ, థర్డ్ వన్ వచ్చేసి ఫామ్ ఫ్యాక్టర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పీక్ ఫ్యాక్టర్. దీన్నే క్రెస్ట్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. అండ్ ఫిఫ్త్ వన్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, రెక్టిఫైయర్ ఎఫిషియన్సీ. దీన్ని వీటా అనే సింబల్తో ఇండికేట్ చేస్తారు. సో రెక్టిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ బేస్ చేసుకొని మనం V యావరేజ్, దీన్నే అవుట్పుట్ వోల్టేజ్ DC అని కూడా అనొచ్చు. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సిమిలర్గా RMS వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఫామ్ ఫ్యాక్టర్, నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్ లేదా క్రెస్ట్ ఫ్యాక్టర్, అండ్ ఫైనల్లీ రెక్టిఫైర్ ఎఫిషియన్సీ. ఈ పారామీటర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం లాస్ట్ క్లాస్లో AC ఫండమెంటల్స్ చదువుకునేటప్పుడు ఈ ప్యూర్ సైనూసోయిడల్ వేవ్ ఫామ్కి V యావరేజ్, VRMS అండ్ ఫామ్ ఫ్యాక్టర్ అండ్ పీక్ ఫ్యాక్టర్, ఈ మొదలైన పారామీటర్స్ వాల్యూస్ అన్ని మనకు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ అవుట్పుట్ వోల్టేజ్ పల్సేటెడ్ DC కూడా ఈ పారామీటర్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ప్యూర్ సైనూసోయిడల్ వేవ్ ఫామ్ కి ఏ బేసిక్స్ తో అయితే ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసామో అవే బేసిక్ ఫార్ములాస్ అన్ని ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి ఈ పారామీటర్కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే AC ఫండమెంటల్స్ వీడియో ఒకసారి చూడండి. ఈ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అవుతాయి. ఎందుకంటే బేసిక్స్ అయితే ఒకటే, అది ప్యూర్ సైనూసోయిడల్ వేవ్ ఫామ్ అనండి, హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ వేవ్ ఫామ్ అవ్వండి, ఇంక వేరే వేవ్ ఫామ్ ఏదైనా కానీ యావరేజ్ వాల్యూ, RMS వాల్యూ, ఫామ్ ఫ్యాక్టర్, క్రెస్ట్ ఫ్యాక్టర్ అన్నిటికి బేసిక్స్ ఒకటేనండి. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ తెలిస్తే ఎలాంటి వేవ్ ఫామ్ ఇచ్చినా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. డియర్ స్టూడెంట్స్, ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ అవుట్పుట్ వోల్టేజ్ సంబంధించి ఈ పారామీటర్ క్యాలిక్యులేషన్స్ అన్నింటినీ నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి నా నెక్స్ట్ వీడియో వచ్చేలోపు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం AC ఫండమెంటల్ వీడియో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. డియర్ స్టూడెంట్స్, ఈ టాపిక్ మీకు ఈజీగా అర్థమయ్యిందని నేను భావిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సంబంధించి ఇంకేమైనా టెక్నికల్గా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.